చెందుతున్నారు. సో, ఓటమి అనేది కాదండి. ప్రయత్నంలోనే చాలా మంది ప్రాబ్లమ్ అవుతారు. యెస్. నెక్స్ట్ దండి. అమ్మయ్యా! వర్షాకాలం దగ్గర పడుతోంది. ఇప్పట్నుంచే ఆహారం దాచుకోవాలి. చీమా, ఎంత పని చేస్తావు. కొంచెం విశ్రాంతి తీసుకో. మిడతా, ఈరోజు కష్టపడితే రేపు సుఖంగా ఉంటుంది. నువ్వు కొంచెం ఆహారం దాచుకో. అయ్యో చీమా, రేపటి సంగతి రేపు చూద్దాం. ఈరోజు ఎంజాయ్ చేద్దాం. చలికాలానికి సరిపడా ఆహారం సిద్ధమవుతుంది. హహా, నువ్వు పని చేసుకో, నేను ఆనందంగా గడుపుతాను. అయ్యో, చాలా ఆకలిగా ఉంది. ఎక్కడా ఆహారం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? సమయమున్నప్పుడే సిద్ధం కావాలి. చీమా, నీ మాట వినాల్సింది. నన్ను క్షమించు. పర్లేదు, తప్పు తెలుసుకోవడం మార్పుకు మొదటి అడుగు. రా, ముందు భోజనం చెయ్యి. ఇకపై నేను కూడా కష్టపడతాను. రేపటి కోసం ఈరోజే సిద్ధమవుతాను. అదే నిజమైన తెలివి. ఈరోజు చేసిన కష్టం రేపటి సుఖానికి పునాది. సార్ మ్యూట్‌లో ఉన్నారు. థాంక్ యూ. సో, లీడర్స్ ఇది చిన్న మెసేజే కానీ మన జీవితాన్ని, మన కుటుంబం నెక్స్ట్ జనరేషన్‌ని మార్చేదండి. ఆ రోజుల్లో ఒక మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ సెటిల్ అయ్యేది కాదు. అలాగే ఈరోజు చాలా మంది లీడర్స్ ఏంటంటే రేపు చేద్దాం అనుకుంటారు. స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఎవరో ఇన్వైట్ చేయాలా, ఎవరో కాల్ చేయాలా, ఎవరో లిస్ట్ ఔట్ చేయాలా, ఎవరో మమ్మల్ని అప్లైన్ పక్కన ఉండాలనుకుంటారండి. సో, ఇక్కడ చూసారు కదా, చీమ తన ప్రయత్నం తను చేస్తే ఏ రకంగా ఇదయిందో, మనం కూడా ఈరోజు కంపెనీ ఒక మంచి ఆఫర్ గాని ఇంకా కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినిట్‌గా 100% మనం గెలుస్తామండి. సో, దయచేసి అమూల్యమైన, విలువైన సమయాన్ని కేటాయించండి. డెఫినిట్‌గా 100% ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడున్న 690 మెంబర్స్ కూడా రాబోయే రోజుల్లో 10,00,000 ప్లస్ తీసుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రీసెంట్‌గా కంపెనీ ప్లాటినం డీయూసీ కూడా డిక్లేర్ చేసింది. దానికి కూడా అప్పుడే ఇంకా డిక్లేర్ చేసిన వెంటనే ఇంకా మన అప్లయన్స్ వన్ ఆఫ్ ద అప్లయన్స్ సిద్ధార్థ్ సింగ్ గారు గాని, సుబ్బయ్య గారు గాని ఆల్రెడీ అచీవ్‌మెంట్ అయిపోయారు. సో, మన అప్లయన్స్ అచీవ్‌మెంట్ అయిపోతే మనం కూడా అచీవ్‌మెంట్ అవుతాం. బట్ ఇక్కడ కావాల్సిందంటే ఓపిక, సహనం. సో, ఇక్కడ చాలా మందిలో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అన్నీ కావాలి, ఓపిక, సహనం ఉండట్లేదు. సో, ఒక మీటింగ్‌కొచ్చినా, ఒక ట్రైనింగ్‌కొచ్చినా, ఏమొచ్చినా కూడా ఓపిక, సహనం లేకపోతే ఎట్టి పరిస్థితిలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదండి. సో, లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా ఉండవలసిన మేజర్ క్వాలిటీ డిసిప్లిన్ ఇన్ సెన్స్ పేషెన్సీ. సో, ఓపిక, సహనం ఉన్నోళ్ళకొస్తుంది. సో, లేట్ చేయకుండా ఒక మంచి పీపీటీ ఈ మధ్య కాలంలో మనకి ఏదైతే జూన్ 2న కంపెనీ యాన్యువల్ డే ఇచ్చిందో, ఆ ఆఫర్ కోసం కొద్దిగా క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బ్యాక్ రండి మేడం. సో, లీడర్స్ దీన్ని రాసుకొని, దీన్ని అర్థం చేసుకొని టీమ్‌కి చెప్పండి. రాసేసి జాగ్రత్తగా కబోర్డ్‌లో ఎక్కడైతే కబోర్డ్‌లు ఖాళీ ఉన్నాయో, ఆ కబోర్డ్‌లో టేబుల్‌లో పెట్టేసుకొని, దాచుకొని మళ్ళీ అడిగి అప్లైన్ ఫోన్ చేసే ప్రోగ్రామ్ పెట్టొద్దు. సో, చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. ఒక్కసారి కొంతమందికి తెలుసు. 90% పీపుల్ తెలుసు. బట్ ఇంకా కొద్దిగా ఎక్కడో డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఈ చిన్న ఒక ప్రయత్నం. అదే రకంగా రాని వాళ్ళు, కొత్త వాళ్ళకి కూడా ఇది ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ బావుంటుందని. యెస్. మనకి 22nd యానివర్సరీలో మనకొక ఆఫర్స్ రిలీజ్ చేయనుందండి. బ్లాక్ బస్టర్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది. యెస్. అదేంటో తెలుసుకుందాం. యెస్. పీవీ. సో, పీవీ రేషియో అనేది ఇంతకుముందు 1:18 ఉండేది. దాన్ని 1:20 చేశారు. సో, అది ఎలా ఏంటో చాలా మందికి కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది. అదేంటో క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్. యెస్. సో, ఇంక్రీజ్ ఏమైందంటే బీవీ ఇంక్రీజ్ అయింది. బీవీ ఇంక్రీజ్ అయితే పే ఔట్ కూడా ఇంక్రీజ్ అవుతది. అది ఎలా చూద్దాం. సో, ఇక్కడ మీరు ఎంత ఎక్కువ పీవీ చేస్తే అంత ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది. యెస్. నెక్స్ట్ మేడం. ఒక పీవీ మనలో రూ. 30 ఉండేది. అంటే ఇప్పుడు ఆ పీవీ ఏమైందంటే రూ. 33 అయింది. ఈ బీవీ ఏదైతే ఉందో, ఒక బీవీ 18 బీవీ ఉండేది. ఇప్పుడు బీవీ ఏమైందంటే రూ. 20 అయింది. సో, అంటే ఇలా ఉండడం వల్ల మనకి ఏంటి లాభం అని కొంతమందికి అంటారు. అక్కడ ఏదో మారిపోతే ఇక్కడేమొస్తుందంటే, ఇక్కడ కిందకెళ్ళి చూస్తే ఇన్‌కమ్ చూడండి. రూ. 10,000 ఇన్‌కమ్ వచ్చే దగ్గర ఈరోజు ఆ 10,000 వచ్చిన వ్యక్తికి 11,100 వస్తుంది. సో, 11,000 అంటే రూ. 1,100 ఎక్స్‌ట్రా మనకొచ్చినట్టు. అదే రకంగా రూ. 1,00,000 తీసుకునే వ్యక్తికి అడిషనల్‌గా 10% 11,000 1,11,000 ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. సో, ఇదొక చిన్న కాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే. సో, కంపెనీ ఇచ్చిన ఇది పోస్టర్ అండి. కంపెనీది మీకు చెప్తున్నాను. నా పర్సనల్ కాదిది. సో, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఒక పీవీ 30 పీవీ ఉండేది. రూ. 30 ఉండేది. దాన్ని ఒక పీవీని రూ. 33 ఉంది. అదే రకంగా ఒక పీవీని బీవీ కింద కన్వర్ట్ చేస్తారు. ఎందుకంటే పీవీ అంటే గ్లోబల్ అనమాట. 8 కంట్రీస్‌లో మనకి చేసే లెక్కన పీవీ చేస్తారు. ఇండియాలోకొచ్చేసరికి బీవీలో మారుస్తారు.
ఒక బీవీ ఈక్వల్ టు 18 ఉండేది. ఆ బీవీని కాస్త ఇప్పుడు 20కి మార్చడం జరిగింది. రూ. 10,000 కాస్త 11,100 అయింది. ఇప్పుడు పాతది 10,000 ఉండేది ఇన్కము. ఆ 10,000 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 11,100 వస్తుంది. రూ. 1,00,000 వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఒక 11,000 ఎక్స్ట్రా వస్తుంది. 1,11,000. యెస్. నెక్స్ట్ అండి. యెస్. సో, ఇక్కడ కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ అవి ఏవైతే ఉన్నాయో దాన్ని కంపెనీ కొద్దిగా మార్చడం జరిగిందండి. సో, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే ఇంతకు ముందు దానికి ఇప్పటికి మారింది. సో, బ్రాంజ్ డైరెక్టర్ అనే వ్యక్తి టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే 3,000 పీవీ చేయాలి. సిల్వర్ డైరెక్టర్ చేయాలంటే 2,400 పీవీ చేయాలి. గోల్డ్ డైరెక్టర్ చేయాలంటే 2,000 పీవీ చేయాలి. సో, దీన్ని ప్రతి ఒక్కరు టీమ్‌కి తీసుకుంటూ టీమ్ గవర్నెన్స్ కూడా ఇది చెప్పడానికి ప్రయత్నించండి. యెస్. నెక్స్ట్. సో, అసలైన దానికి వచ్చామండి. కంపెనీ చాలా మందిలో ఒక డౌట్ ఉంది, ఫోబియా ఉంది.